హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము కుష్కా చేసుకుందాం అనమాట. కుష్కా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లంచ్ బాక్స్ కానీ డిన్నర్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా అయితే నేను 2.5 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా 2 టొమాటోలు తీసుకున్నాను. 2 కానీ 3 కానీ టొమాటోలు అయితే తీసుకోండి. ఇక్కడైతే ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనాను అయితే తీసుకున్నాను. మసాలా దినుసులు వేస్తాం కదా, అవి వచ్చేసి చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం షాజీరా అయితే తీసుకున్నాను. షాజీరా బదులు జీలకర్ర అయినా తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా అయితే తీసుకోవాలి. ఒక స్టార్ పువ్వు అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అయితే తీసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము. ఇప్పుడు తయారు చేయడం చూసేద్దాము. అలాగే పావు కొద్దిగా అయితే బియ్యం తీసుకున్నాను. పావుంకాలు అయితే తీసుకున్నాను అనమాట. ఎసరు అయితే ముందుగా నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మనము 1-1.5 తీసుకోవాలన్నమాట. మామూలుగా అప్పటికప్పుడు ఇలా కడిగి పెట్టుకుంటే కనుక 1కి 2 అయితే వేయాలి బియ్యం వాటరు. పావు గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు అలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకునేసి మనం తీసుకున్న మసాలా దినుసులు అయితే వేయాలి. బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, యాలకులు, చెక్క, లవంగాలు అయితే వేసేసుకుందాము. మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అయితే వేసేసుకోండి. షాజీరా వేసుకోండి, లేదంటే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి షాజీరా లేకపోతే. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ అయితే వేసేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేయించుకుందాము. ఆనియన్స్ బాగా వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కుష్కా అంటారు, ప్లెయిన్ బిర్యానీ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు. 1 స్పూను అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుందాము. ఇప్పుడు మనం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మగ్గేంత వరకు అయితే బాగా మూత పెట్టేసుకొనేసి అయితే ఉంచాలి. మధ్యలో అయితే అలా కలుపుతూ ఉండాలి. ఇంకా మగ్గలేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా మూత అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకునేసి అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము. ఇలా కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకుందాము. ఈ కొత్తిమీర, పుదీనా వేయడం వలన మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగా మంచి వాసన అయితే వస్తుంది అన్నమాట కుష్కా. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనము సాల్ట్, కారం పొడి అవన్నీ యాడ్ చేసేసుకుందాము. 1 స్పూన్ అయితే కారం పొడి వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడా అయితే వేసుకోండి. 1/4 స్పూను గరం మసాలా, 1/4 స్పూను చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇక్కడ మనము సాల్ట్ అయితే నేను కల్లుప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఎలాగో మనము బియ్యం రైస్లోకి వేస్తాం కదా, అలానే ఇప్పుడు డైరెక్ట్ అంతా వేసేసాను అనమాట. అన్నానికి సరిపడా వేసేసాను. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మసాలాలు మగ్గనిద్దాము. ఇప్పుడైతే బాగా బీటర్తో బీట్ చేసుకునేసి పెరుగు 1/2 కప్ అయితే తీసేసుకొని వేయాలన్నమాట. పెరుగు అయితే చాలా ఇంపార్టెంట్ కుష్కాకి. అప్పుడే టేస్ట్ వస్తుంది కుష్కాకి పెరుగు వేయడం వలన. పెరుగు వేసేటప్పుడు మీరు సిమ్లో అయితే పెట్టుకోవాలి మంట. అప్పుడే మొక్కిలిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసిన వెంటనే ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, అలా వచ్చిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకుందాము. కొద్దిగా 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు ఉడికిన తర్వాత బియ్యం అయితే వేసేసుకుందాము. మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, మీరు అప్పటికప్పుడు వేసుకుంటే
బియ్యము 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోండి. మీరు ఒక అర్ధగంట నానబెట్టుకున్నట్టయితే 1 అయితే సరిపోతుందన్నమాట. ఇలా రైస్కి మనం తీసుకున్న మసాలాలు అవన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసి వాటర్ అయితే వేసేసుకున్నాము. నేను పావు కొద్దిగా తీసుకున్నాను కాబట్టి బియ్యము చూపిస్తున్నాను కదా, అలా 1.5 కంటే ఎక్కువ తీసుకునేసి, అలాగే కొద్దిగా తీసుకున్నానని చెప్పాను కదా రైసు, దానికి మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను. మీరు ఒకవేళ తక్కువ తీసుకున్నా ఉడకకపోతే మధ్యలో అయినా వేసుకోవచ్చు వాటర్, అలా అయినా చేయొచ్చు. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను అనమాట నేను మంట. మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకుందాము. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఒకసారి కలయపెట్టుకుందాము. కలయపెట్టుకునేసి మూత అయితే పెట్టేద్దాము లో ఫ్లేమ్లో. ఇంకా వాటర్ అయితే ఉంది, ఆ వాటర్కి రైస్ అనేది అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. చూడండి ఎక్కడ మనకి ముద్ద కూడా రైస్ అనేది అవ్వలేదు, బాగా పొడి పొడిగా కూడా ఉంది కదా. చాలా టేస్టీగా కూడా వచ్చింది. మరి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.